హాయ్ బంగారాలు, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు అభినవ సీత పార్ట్ 35. నా జ్యోతి నా కోసం ఆలోచిస్తుంది అని నీకోసం ఆలోచించటం మొదలు పెడతాడు. అది ఎలానో నువ్వు క్యూర్ అయ్యాక స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి నీకు చెప్తా. నీకే తెలుస్తుంది. ముందు జీవితం నువ్వైతే ప్రశాంతంగా ఉండి నీ బావతో హ్యాపీ జీవితాన్ని అనుభవిస్తూ నీ బావ పిల్లలను సీతకు దూరం చేస్తే నిన్ను అమ్మా అనేలా చేసుకోగలిగితే నువ్వు గెలిచినట్టే కదా, సీతపై పగ సాధించినట్టే కదా అన్నాడు ఎస్ఆర్ పటేల్. జ్యోతి ఆశ్చర్యంగా, సీత పిల్లలు నన్ను అమ్మా అని ఎలా అంటారు? ఎస్ఆర్ పటేల్: సీత మంత్రిగా ఆమె ఎప్పుడూ ఇంటి పట్టున ఉండదు. ఆ పిల్లలను నువ్వు దగ్గరికి తీసి నీ బావ ముందు వాళ్ళు నీ ప్రాణంలా నటించి చూడు, ఆ ఊహ ఎలా ఉంటుందో అన్నాడు. ఎస్ఆర్ పటేల్ చెప్పినవి రెండు జ్యోతి ఇమాజిన్ చేసుకుంది. అవును, అనంత్ దగ్గర సీత గురించి పాజిటివ్గా మాట్లాడితే అనంత్ చాలా ఆనందపడిపోతాడు. రేపు వాళ్లకు పిల్లలు పుడితే అమ్మా అని నేను అనిపించుకుంటే అనంత్ తనకు దగ్గరవుతాడు. సీత బిజీ లైఫ్ వలన ఫ్యామిలీకి దూరంగా ఉంటుంది. అప్పుడు జ్యోతి ఫ్యామిలీకి దగ్గరగా ఉండాలి అని ఆలోచన చేస్తే చాలా ఆనందంగా అనిపించింది. ఎస్ఆర్ పటేల్ అలా అనటానికి రెండు కారణాలు ఉన్నాయి. ముగ్గురు జీవితాలు బాగుండాలి అంటే జ్యోతి ముందు మానసికంగా తనకు తాను దృఢంగా ఉండాలి. జ్యోతి మనసు పసిపిల్లల మీదికి మళ్ళినాక తన మనసు ఆటోమేటిక్గా మారుతుంది. సీత పిల్లలను జ్యోతి ప్రాణంగా చూసుకుంటుంది అంటే సీతకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. జ్యోతిని మొదటిగా నటింపజేస్తే తరువాత జీవిస్తుంది. ఆ ప్రేమ ఆప్యాయతలకు అలవాటు పడి ఆమె మారుతుంది అనేది ఎస్ఆర్ పటేల్ ఆలోచన. ఎస్ఆర్ పటేల్ రచించిన సీత అనంత్ జ్యోతిల కుటుంబ కథా చిత్రం ఎలా నడుస్తుందో ముందు చూద్దాం. అలా ఎస్ఆర్ పటేల్ జ్యోతికి ఎన్నో మంచి మాటలు చెప్పి జీవితం మీద ఆశలు కల్పిస్తూ ఆమె కోలుకోవటానికి తన ప్రయత్నం తాను చేస్తున్నాడు. సీత అనంతులు ఎస్ఆర్ పటేల్ అరేంజ్ చేసిన కాటేజీకి వెళ్ళారు. సీత అభిరుచులకు తగినట్టుగా సముద్ర తీరాన అడవిలాంటి చెట్ల మధ్యలో సముద్రపు అలలు వస్తూ పోతూ సముద్రంపై నుంచి వచ్చే చల్లని గాలికి అక్కడ ఉన్న పెద్ద పెద్ద చెట్లు ఆకాశాన్ని తాకాయా అనేలా ఉన్న ప్రదేశంలో అక్కడక్కడ కాటేజీలు ఉన్నాయి. అందులో ఒకటి సీత అనంతులు ఉండటానికి అన్ని వసతులతో కూడిన ఏకాంత ప్రదేశాన్ని ఎస్ఆర్ పటేల్ బుక్ చేశాడు. నెలకు సరిపడా అందులో సీత స్వయంగా వంట చేసుకోవటానికి కూడా అన్ని సదుపాయాలు చేపించాడు. ఎందుకంటే సీత కొంచెం ఖాళీగా ఉన్న తన వారి కోసం తన చేతితో ఇష్టంగా వండి పెట్టడం ఆమెకెంతో ఇష్టం. అటువంటిది ఇప్పుడు తన ప్రాణమైన భర్త తన చెంత ఉన్నాడు. ఆమె ఇష్టంగా అతనికి వండి పెట్టడమే ఆమెకి ఇష్టమైన పని. అది ఎస్ఆర్ పటేల్కు తెలుసు. అందుకని అలా అన్నీ అరేంజ్ చేశాడు. సీత అనంత్ ఇద్దరు ఆ కాటేజీలోకి వెళ్ళారు. ఆ ప్రదేశం ఎంత బాగుంది అంటే చెప్పటానికి చెప్పతరం కాదేమో. ఆకాశంలో చెట్లు, కింద మొత్తం నీడ, వచ్చిపోయే అలలు కంటికి కనపడుతూ అలల తాకిడికి ఎక్కువగా ఉంటుందని నేల మీద ఇల్లు కట్టరు. గ్రౌండ్ మొత్తం ఖాళీగా ఉండి పైన ఇల్లు ఉంటుంది. అలల ఉధృతిగా వస్తున్న 10 అడుగుల పైకి లేచి కింద నుంచి వెళ్ళిపోతాయి. తర్వాత సద్దుమణుగుతాయి. కానీ ఎవ్వరికీ ఏ భయం ఉండదు. అలా ఇద్దరు ఆ మంచెలాంటి ఇంటికి చేరుకొని అది చూసిన సీత చాలా ఆనందపడింది. తాతగారు బయటికి పంపించారు అంటే ఏ రెస్టారెంట్లో రూములు బుక్ చేశాడో అనుకుంది. ఆ కాటేజీ చూసిన సీతకు మనసు ప్రశాంతంగా అనిపించింది. మెల్లిగా ఇద్దరు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కంక బొంగులతో ఉన్న ఆ కాటేజీని చూస్తుంటే పర్ణశాలలో ఉన్న అనుభూతి కలిగింది. అక్కడ గోదావరి ఒడ్డున పర్ణశాల ఉంటే ఇక్కడ సముద్రపు ఒడ్డున సీత అనంతులు ఉండటానికి ఆ చిన్న కుటీరం. సీత అనంతులు పైకి వెళ్ళారు. ఆ గాలి, ఆ ఎత్తైన చెట్లు, చుట్టూ కనిపించే అంత దూరంలో ఇసుక తిన్నెలు, సముద్రపు అలలు పలకరిస్తూ
ఇలా వస్తూ అలా పోతూ సీత మనసుకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇద్దరూ వారి ప్రశాంతమైన జీవితానికి ముందు బాటలు వేసుకోవటానికి లోనికి వెళ్ళారు. వారు కొత్త దంపతులేమీ కాదు, కానీ వారిద్దరి మధ్య ఒకరిపై ఒకరికి ఎంత ఉన్నా కానీ ప్రశాంతంగా గడిపిన రోజు అంటూ ఒక్కటి లేదు. ఏదో సీత పుట్టింట్లో ఉన్న ఆ ఒక్క 5 రోజులు మాత్రమే. తర్వాత మొత్తం ఏదో ఒకరిని విడిచి ఒకరు ఉండలేక సమయానికి అనుగుణంగా దొంగ కాపురం చేశారు. దొంగ కాపురంలో కూడా తీయదనం ఉంది అనేది వారిద్దరికి మాత్రమే తెలుసు. అందుకే వారి మనసులు అంత దగ్గర అయ్యాయి. ఒకరిపై ఒకరికి అంతులేని ప్రేమ అభిమానాలు. ఇక ఇప్పటి నుంచి సీతకు దొంగ కాపురం అవసరం లేదు. ఎందుకంటే సీత ఒకప్పుడు అనంత్ జీవితంలో జ్యోతి ఉంది కనుక తాను అతనిని సొంతం చేసుకోవటానికి ఆమె మనసు ఒప్పుకోలేదు. కానీ జ్యోతి అంతట జ్యోతి అనంతని కాటి దాకా పంపినప్పుడు సీత అనంతని కాపాడుకొని తన చెంత చేర్చుకుంది. ఇప్పుడు అనంత్ తన సొత్తు, నాదైనది నేను వదిలిపెట్టను, వేరే దాని గురించి నేను ఆలోచించను. ఒకప్పుడు జ్యోతి అనంతుల మధ్య తను వెళ్ళినందుకు తనకు తాను తప్పుకుంది. జ్యోతి వద్దని అనంతుని విసిరేసుకుంది, తను చేజిక్కించుకుంది. ఇప్పుడు తన సర్వస్వమైన అనంత్ తన సొత్తు. ఇంకా ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నాది నాకే కావాలి అని సీత ఇక అనంతుని వదులుకోదలుచుకోలేదు. ఇప్పుడు సీత అనంతులు అన్యోన్యంగా ఉంటే జ్యోతి అల్లరి చేస్తే ఒకప్పుడు జ్యోతి చేసింది ఇప్పుడు సీత చేయటానికి సిద్ధంగా ఉంది. అంటే డబ్బు పెట్టి కొనగలుగుతుంది. నువ్వు వద్దు అని వదిలేసిన దాన్ని నేను పట్టుకున్నాను, కానీ నీ నుంచి నేను గుంజుకోలేదు అని సీత ఎదురు తిరగటానికి సిద్ధంగా ఉంది. ఆ కోణంలో సీత ఉన్నది. అనంత్ మనసులో ఒకప్పుడు స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు అతని జీవితంలో ఆమె జీవితానికి అతనే సర్వస్వం అనేలా సీత తన మనసును సిద్ధం చేసుకుంది. అనంత్ కూడా జ్యోతికి ఇచ్చే విలువ ఇచ్చాడు, పంచే ప్రేమను పంచాడు. ఆమె కాదనుకోవటం ఆమె తప్పే, కానీ అతని తప్పు ఏమాత్రం లేదు. జ్యోతి చేజార్చుకుంది, సీత చేజిక్కించుకుంది. అందుకే ఒకప్పుడు జ్యోతి దగ్గర ఎలా ఉన్నాడో ఇప్పుడు సీత దగ్గర అలానే ఉండటానికి తన మనసును తాను సిద్ధం చేసుకున్నాడు. ఎలా అంటే శుభలగ్నంలో ఆమెని అమ్మేస్తే రోజా కొనుక్కుంది కదా, అలా. అనంత్ ఏ భార్య దగ్గర ఉన్నా వారికి న్యాయం చేయటానికి చూస్తాడు. జ్యోతి దగ్గర ఉంటే జ్యోతికి న్యాయం చేయటానికి సీతను అంతలా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు సీత దగ్గర ఉంటే సీతకు న్యాయం చేస్తాడు. అతని ప్రేమ అంతే. అలా సీతకు అమ్ముడు పోయాను అనే ఆలోచనతో అనంత్ కూడా సీతకు పూర్తిగా బానిసలా ఉండటానికి సిద్ధమైపోయాడు. మరో జన్మ అనంత్కు సీత వల్ల వచ్చింది కనుక అనంత్ సీతకు ఇప్పుడు బానిస, ఒకప్పుడు జ్యోతికి బానిస. అనంత్ సీతకు బానిసలా, సీత అనంతే సర్వస్వంలా వారి సంసార జీవితానికి బాటలు సిద్ధం చేసుకుంటున్నారు. వీరిద్దరి మధ్యలోకి జ్యోతి ఎలా వెళుతుంది అనేది కాలం చెప్తుంది. జ్యోతి అనంతుల మధ్యలోకి సీత వెళ్ళలేదు. తప్పక వారి జీవితంలోకి వస్తే తనంతట తానే తప్పుకుంది. జ్యోతి తప్పుకునే మనిషి కాదు కనుక వారిద్దరి మధ్యలో జ్యోతి పాత్ర ఎలా ఉండబోతుంది, ఎస్ఆర్ పటేల్ ఆమెను ఎలా మార్చబోతున్నాడో. జ్యోతి మారుతుందా, మారకపోతే సీత చేతిలో చిత్రవధకు గురి అవుతుందా, అనంత్ మనసును గెలుస్తుందా, అంతా ఆ జ్యోతి మనస్తత్వంపై ఆధారపడి ఉంటుంది. అలా ముగ్గురు కలిసి వారి జీవితానికి ముందు బాటలు ఎవరికి వారు సిద్ధం చేసుకుని ఉన్నారు. సీత మొదటిగా వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేస్తూ అనంతతో గడపబోయే క్షణాలను గుర్తు చేసుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటూ అనంత్ చేసే అల్లరి పనులు గుర్తు చేసుకుంటూ తన జీవితంలో ఇక అనంత్ లేడేమో అని తన మనసుకు ఎన్నో రాత్రులు సర్ది చెప్పి తన తనువుని తన ఆధీనంలో పెట్టుకోవటానికి ఒక ఆడది పడే వేదన అది అనుభవించే వారికి తెలుస్తుందేమో. అటువంటి పరిస్థితిలో ఉన్న ఆడవారిని గ్రహించి ఎంతోమంది మగవాళ్ళు మేమున్నాము నీకు జీవితాన్ని ఇవ్వటానికి అని ఎన్నో మాయమాటలు చెప్పి వారి జీవితాలను అగాధాలు చేయటానికి కాల సర్పాలై అడుగడుగున ఉంటారు. సీత ఉన్న పరిస్థితిలో ఉన్న ఆడపిల్ల సొసైటీని ఎదిరించి తన మనసును తన ఆధీనంలో పెట్టుకొని
తన తనువులో చెలరేగుతున్న కోరికలను అదుపు చేసుకొని తనకు తాను ముందడుగు వేయటానికి ఎంత పోరాటం చేస్తారో అది అనుభవించే వారికి తెలుస్తుంది. చూసేవారు భర్తను వదిలేసింది, గాలి తిరుగుళ్ళు తిరుగుతుంది అంటారు. వారిద్దరి మధ్య ఏం జరుగుతుందో, ఎందుకు విడిపోతారో తెలియదు. కానీ సొసైటీలో మగవాడు బాగానే ఉంటాడు, ఆడదే బలైపోతుంది. భర్త తోడు ఉంటే ఆమె ఒక్కసారే ఆలోచిస్తుంది. భర్త తోడు లేని ఆడది 100కి 1000 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తుంది. ఎన్ని దాటి వస్తేనో ఆమెకు సక్సెస్ అనే పదం ఆమె జీవితంలో చేరుతుంది. అలా సీత ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిందో, అనంత్ కోసం తన హృదయం ఎంతలా తపించిందో. ఇక తనతో ఆనందకరమైన రోజులు ఉన్నాయో లేవో తెలియని ఒక అభాగ్యపు స్థితిలో నుంచి సీత ఈరోజు తన జీవితంలోకి అనంత్ వసంతమై ఎదురు వచ్చినట్టుగా నిలబడితే ఆమె మనసు, ఆమె దేహం, ఆమె పరువం, ఆమె వయసు, ఆమె మోహం, ఆమె తాపం అతని కోసం పరుగులు పెడుతుంటే తనలో తాను మురిసిపోతూ తన కళ్ళల్లో 1000 కాంతులు, తన తనువులో 1,000,000 మినుగురులు చేసే పని ఏమిటి? తలతల మెరుస్తూ అవి చేసే చిన్న శబ్దమైన 1,000,000 మినుగురులు కలిసే శృతి సీత తనువులో కూడా తీయగా మొదలైంది. ఏ కాంతకైనా మనసు దోచిన మదనుడితో చేసే ప్రణయ కార్యం ఒక అద్భుతం. ఇన్ని రోజులుగా సీత అన్నీ అదిమిపెట్టి ఇక తనకి తన భర్త చెంతన సేద తీరే రాత లేదు అనుకున్నది కనుక ఆ కోరికలకు తాళం వెయ్యగలిగింది. ఈరోజు అనంత్ ఆ తాళం తీయటానికి సిద్ధంగా ఉన్నాడు. అన్నీ తెలిసిన సీత మనసు పులకిస్తుంది, తుల్లిపడుతుంది. తన తనువుని సంగీత కచేరీకి ఉపయోగపడే సాధనంలా తయారు చేసింది. అనంత్ వీణలు మీటుతాడో, తబలలు మోగిస్తాడో, సన్నాయి ఊదుతాడో, ఏమైతే తీయని రాగం ఆలపిస్తాడు అనేది సీతకు తెలుసు కనుక సాధనముగా అనంత్ చేతికి చేరటానికి తను సిద్ధమైనది. భారమైన తనువుతో, మోహమైన కనులతో, బరువైన హృదయంతో బయటికి వచ్చి తలను తుడుచుకుంటుంటే అనంత్ కళ్ళు ఒక్కసారిగా జిగేల్మన్నాయి. ఆమె తనువు అతనిని పిలుస్తుంది, ఆమె మనసు అతనిని కోరుకుంటుంది. అది అనంత్కి స్పష్టంగా తెలుస్తుంది. సీత అనంతుని చూడలేదు కానీ వెనక నుంచి చూస్తున్న అనంత్కి అంతా అర్థమవుతుంది. ఇక ఆమె కనులు చూస్తే అనంత్ ఏమైపోతాడో. గోధుమ రంగు చీర కట్టి ఎర్రని జాకెట్ వేసుకుని ఆమె బారు కురులు కారు మబ్బుల్లా మోకాళ్ల వరకు పరుచుకొని కనిపిస్తుంటే, ఆమె నడుము మడతలు రమ్మని అంటూ అనంతుని పిలుస్తుంటే, అనంత్ చేతులు సీత తనువుని తాకటానికి తహతహలాడుతుంటే తనకు తాను కష్టంగా సముదాయించుకొని కష్టంగా వాష్రూమ్కి వెళ్ళాడు. సీత జారుగా జడవేసుకొని వంటగదిలోకి వెళ్ళింది. ఆ కుటీరం ఎలా ఉంది అంటే ఒక చిన్న వంటగది, మిగిలింది మొత్తం ఒక గది. ఎత్తైన ప్రదేశంలో ఉన్న గది కనుక చల్లని గాలి. ఇద్దరికి కాఫీ పెడదాము అని పాలు పొయ్యి మీద పెడుతూ సముద్రపు అలలను చూస్తూ ఆనందపడిపోతుంది. అనంత్ బయటికి వస్తా సీత అని కేక వేశాడు. అతని తలపులతోనే మనసు బరువుగా భారంగా ఉన్నదేమో. ఆ పిలుపులోని తీయదనంలో ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతూ సిగ్గులు మొగ్గలు వేసి చెంపలు కెంపులు కాగా మెల్లిగా బయటికి చూసింది. ఒక టవల్ చుట్టుకుని తల నుంచి నీళ్లు కారుతుంటే సీతను చూసి అనంత్ సీత ఇంకొక టవల్ అని అడిగాడు. సీత అనంత్ అలా చూసి తనువు తుల్లి పడుతుంటే అదుపు చేసుకొని కబోర్డు చూసింది. అందులో టవల్ తీసి అనంత్కి ఇస్తుంటే సీత అనంత్ని చూడలేక కిందికి చూస్తుంది. అనంత్ ఎంతకీ టవల్ తీసుకోవటం లేదు అని సీత తన వాలు కనులను మెల్లిగా లేపి అనంత్ కేసి చూసింది. అనంత్ సీత వాలు కనులలో సోయగాలను చూస్తూ మైమరచిపోతూ ఆమె కేసి ఓరగా చూస్తూ ఆమె టవల్ ఇచ్చే చేతిని తన చేతులతో పట్టుకొని తన మీదికి గుంజుకుని గట్టిగా చుట్టేశాడు. ఏ అచ్చదనము లేని అతని శరీరాన్ని చూస్తూ సీత అలజడికి లోనవుతూ సీత చేతులు అనంతుని టచ్ చెయ్యగానే ఆమెకేదో పులకింత. ఎప్పుడో అతనితో తీయగా గడిపిన 5 రోజులు
అప్పుడు ఆమెకు కొత్తదనం, కోరికలు తెలియవు. ఇప్పుడు ఆమెకన్నీ తెలుసు. ఒక బిడ్డకి తల్లి కూడా. అనంత్తో కలిసి బ్రతకాలని ఎన్నో కలలు కన్నది. కానీ ఆమె కాపురం కలలకే పరిమితం అవుతుంది అనుకొని తన మనసుని తన ఆధీనంలో ఉంచి అతనికి ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వాలి అనుకుంది. ఇప్పుడు ఆమె కలల కాపురం తన ముందు కనపడుతుంటే మనసు, వయసు, తనువు తుల్లి తుల్లి పడుతుంటే పువ్వులోని మకరందాన్ని ఆస్వాదించటానికి తుమ్మెదలా అనంత్ కనపడుతుంటే ఆమె తడి పెదవులు వనకసాగాయి. అనంత్ ఆ పెదవుల్లోని అమృతాన్ని తన దాహం తీర్చుకోవటానికి అందుకున్నాడు. ఒక్కసారిగా సీతలో 1000 వీణలు మోగాయి. తనువు భారమై ఆమె మొయ్యలేని దానిలా అతని మీద పడిపోయింది. అనంత్ సీతని అలాగే గట్టిగా చుట్టేసి మంచంలో పడిపోయాడు. సీతను మంచం మీదికి చేర్చి అణువణువు పెదాలతో శృతి చేస్తుంటే సీత తనువు పులకించి పరవశించి మైమరచి ఆమె దేహం తాళలేక తపనలతో వేగలేక అనంతుని చుట్టేసింది. అనంత్ సీత ఆహ్వానాన్ని స్వీకరిస్తూ తన మెడవంపుల్లో అతని తడి పెదవులు తీయని రాగం ఆలపిస్తుంటే తన్మయంతో సీత అనంత్ తలలో చేతులు పెడుతూ తన మెడలోకి తీసుకున్నది. అనంత్ చిరుపంటిగాటు పెట్టగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి తనను వదిలేసిన వెంటనే అనంత్ సెల్లు మోగటం ఆరంభించింది. సీత వంటిపై చిరుచెమటలు చూసుకొని ఆమె ఇప్పటి వరకు ఎలా ఉందో ఆమెకు జ్ఞాపకం వచ్చి ఒక్కసారిగా మంచం దిగి సీత సిగ్గుతో వంటగదికి చేరింది. అనంత్ సెల్లు తీసి మాట్లాడుతున్నాడు. ఏదో ఆర్డర్ కింద వచ్చి ఉన్నది అని అనంత్ గబగబా బట్టలు వేసుకుని కిందికి వెళ్ళాడు. ఆ పార్సిల్ తీసుకొని లోనికి వచ్చి ఓపెన్ చేశాడు. రకరకాల పండ్లు, స్వీట్స్, పూలు, ఏదో గోల్డ్ బాక్స్ కనిపిస్తే దాన్ని ఓపెన్ చేశాడు. అందులో నల్లపూసల గొలుసు, కాలిపట్టాలు. అవి తీస్తూ ఎస్ఆర్ పటేల్ చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు. బాబు, కింద నీకోసం ఒక ఆర్డర్ వేచి ఉన్నది. సీత ఒక మంత్రిగా ఉంటూ నా మనవరాలు ముచ్చటగా తిరగాలి, చాలా బంగారం వేసుకోవాలి అని తనని కోరితే, వద్దు తాతగారు, మా ఆయన ప్రేమతో కొనిచ్చిన ఈ తాలిబొట్టు తాడు చాలు అని అనంత్ వారి తొలి కలయికలో ఇచ్చిన బంగారు గొలుసునే ప్రాణంగా ఆమె గుండెల్లో పెట్టుకుంది అని ఎస్ఆర్ పటేల్ చెబుతుంటే అనంత్ మనసు పిండేసినట్టుగా అనిపించింది. ఏ ఆభరణాలు లేకుండా ఒక్క అతను ఇచ్చిన బంగారు గొలుసుకే అంత విలువనిచ్చింది. ఎస్ఆర్ పటేల్ ముచ్చటపడి కాలిపట్టాలు పెట్టుకో అమ్మా అని ఇప్పుడు అతను పంపించినవి సీతకిస్తే ఆ మువ్వల సవ్వడి విని ఆనందించే నా భర్త నా పక్కల లేనప్పుడు నాకు అవి అవసరమా తాత అన్నది. ఈరోజు ఆ మువ్వల సవ్వడి వినటానికి నువ్వు ఉన్నావు. అందుకే నువ్వు అమ్మాయికి అవి నీ చేతుల మీదుగా ఇవ్వు. తొలిసారి బంగారు గొలుసు వేశావు. ఇప్పుడు ఆ నల్లపూసలు వేసి మీ దాంపత్య బంధానికి ఏ చెడు దృష్టి తగలకుండా చేసుకో అని అనంత్కి చెబితే సీత తన కోసం ఎంతలా ఎదురు చూసిందో ఇందాక తన దేహం చెప్పకనే చెప్పింది. ఇప్పుడు ఎస్ఆర్ పటేల్ మాటల్లో విన్నాడు. అంతటి మోహం, అంతటి ప్రేమ ఉండి కూడా ఏ రోజు తన మాటకు ఎదురు చెప్పని సీతనే అనంత్ ఆ క్షణం తన హృదయ దేవేరినే కాదు, ఆమె కాలి పాదాలు తాకే అర్హత కూడా నాకు లేదేమో అనిపించింది. ఆ పాదాలు తాకటానికి ఆ పట్టాలు ఆ కాలికి నా చేతులతోనే పెట్టాలి అని ముందుగా ఆ పట్టాలను ముద్దు చేసి ఏదో వాసన వస్తుంటే గబగబా వంటగదిలోకి వెళ్ళాడు. సీత అనంత్ మాయలో పడి పెట్టిన కాఫీ పాలు కాస్త మాడి పొగలుగా వస్తున్నా సీత ఏదో ఆలోచిస్తూ చూస్తుంది కానీ ఆ గిన్నెనైతే తీయటం లేదు. అనంత్ గబగబా స్టవ్ ఆఫ్ చేసి ఆ గిన్నెను షింక్లో పెట్టి సీతను కదిలించాడు. సీత ఒక్కసారిగా ఉలికిపాటుగా అనంత్ను చూసి ఏదో తప్పు చేసిన దానిలా ముఖం నేలకు వేస్తే అనంత్ సీత ముఖమును పైకని ఏమైంది, దేనికి బాధపడుతున్నావు అన్నాడు. సీత అంటే ఇందాక మీతో అని ఏదో చెప్తుంటే అనంత్ సీతను తన గుండెల్లో అదిమి పెట్టుకుని, పిచ్చిదాన, నువ్వేదో ఆరాటపడి తక్కువ అయిపోయావు అనుకున్నావా? ఏ భర్త దగ్గరైనా భార్య అలానే ఉండాలి. నీకు కావలసింది పొందే హక్కు నీకు ఉంది. నువ్వు నన్ను ప్రేమతో దగ్గర తీసుకున్నా, అసమర్థుడని అని దూరం పెట్టినా
ఇక నీ పాదాల చెంతనే ఉంటా అని అనంత్ అనగానే సీత ఒక్కసారిగా అనంత్ను చుట్టేసి, మీరు నా పాదాల దగ్గర కాదు, నాకే మీ పాదాల దగ్గర కొంచెం చోటు ఇవ్వండి. మీరు లేని జీవితాన్ని నేను ఊహించుకోవటం నాకు చేత కావటం లేదు. మీరు నా కంటికి కనపడితే ఇలా అయిపోయాను అని బాధగా అంటుంటే అనంత్, సీత నన్ను క్షమించు, నీ స్థితికి నేనే కారణం. ఇంతటి అసమర్థుడిపై నీకు అంతటి ప్రేమ ఏమిటో నాకు అర్థం కావటం లేదు అని అనంత్ బాధగా అంటుంటే సీత, భలేవారండి, మీరు మీ ప్రేమ ఏమిటో చూడలేదా? అక్కకి మానసికంగా స్థితి బాగాలేదని ఆలోచించారే కానీ నా మీద ప్రేమను తుంచుకున్నారు నేను అని ఎప్పుడూ అనలేదే మిమ్మల్ని అన్నది. అనంత్, అంటే నా మనసు నీ కోసం ఆరాటపడుతుందని నీకు తెలుసా అని అన్నాడు. సీత మౌనంగా సిగ్గుతో తల ఊపింది. అనంత్, అయితే మరి నీ చేతి రుచులతో నా కడుపు నింపటం కాదు, నీ దేహపు రుచులు పొందు కావాలి అన్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.